హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కంబైన్ చేసి ఒక డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా బలం అన్నమాట. డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో పిల్లలకి చాలా మంచి ప్రోటీన్స్ కానీ న్యూట్రియంట్స్ అయితే చాలా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లో. ఏమేం డ్రై ఫ్రూట్స్ వాడతాము అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది దాదాపుగా 9th మంత్ ఎండింగ్ నుంచి కానీ 10th మంత్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే 8, 9 స్టార్టింగ్ అంతా డ్రై ఫ్రూట్స్ అయితే మనం అయితే ఇంట్రొడ్యూస్ చేయం కదా. సో ఇంట్రొడ్యూస్ చేసేదే మనం ఉగ్గులో అయితే కొన్ని బాదం కానీ జీడిపప్పు యాడ్ చేస్తాం, కానీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ కంబైన్ చేసి మనం పౌడర్ చేసుకునే ముందు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఏదో ఒక రెసిపీలో మనం అయితే ట్రై చేసి ఉండాలి. ఎందుకు అంటే అలర్జీస్ అయితే వస్తాయి కదా. సో ఏ డ్రై ఫ్రూట్ కి మీ బేబీ అలర్జీ లేదు, అన్ని డ్రై ఫ్రూట్స్ అలర్జీ లేదా వస్తుందా అని చెక్ చేసుకొని మనం అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రతి రెసిపీ పిల్లలకి మనం ఏ ప్యూరీ పెట్టినా 1 year అబో అయితే పిల్లలకి పాలలో కూడా మనం ఈ పౌడర్ అనేది కలిపి అయితే తాపియవచ్చు. ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసే ముందు, సో మీ పిల్లలు కనుక ఏ డ్రై ఫ్రూట్ కి ఏ అలర్జీ లేదు అనుకుంటేనే మీరైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పిల్లలకి అయితే ఇంట్రొడ్యూస్ చేయండి. సో ప్రతి డ్రై ఫ్రూట్ అనేది మీరు ముందుగా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేయాలి అంటే ఎలా అంటే ఏదో ఒక డ్రై ఫ్రూట్ ఏదో ఒక రెసిపీలో పౌడర్ చేసి సో మీరైతే ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. ఇవన్నీ చేశాకనే మీరైతే మీ బేబీకి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పెట్టండి. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసేదో చూద్దాం. ముందుగా ఏమేం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానంటే వాల్నట్ అన్నమాట. వాల్నట్స్, సో జీడిపప్పు, ఇంకా గుమ్మడికాయ విత్తనాలు, పంకిన్ సీడ్స్, ఇంకా ఇది అయితే వాటర్ మెలన్ సీడ్స్ అన్నమాట, పుచ్చకాయ విత్తనాలు, ఇంకా పిస్తా అయితే ఒలిచి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ బాదం అయితే కొన్ని ఎక్కువగానే యాడ్ చేశాను. ఇంక ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట, పొద్దుతిరుగుడు గింజలు మీకు తెలిసిందే కదా. ఒక్కొక్కటిగా ఇంకా కడాయి పెట్టుకొని కొంచెం కిందకి అంటే కొంచెం మందంగా ఉంటది కదా, అలాంటి కడాయి అయితే పెట్టుకోండి తొందరగా మాడకుండా. సో ఫస్ట్ అయితే బాదాము నేను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేయించుకుంటున్నాను. సో ఫస్ట్ ఇవి రెండు కంబైన్ చేసి వేయించుకుంటుంటే సో సన్ఫ్లవర్ సీడ్స్ అనేది మాడుతుంటే నేనైతే సపరేట్ చేసి బాదం ఒకటే వేయించాను. సో ఒక్కొక్కటిగా మీరు సపరేట్ గా అయితే వేయించుకోండి, ఎందుకంటే కంబైన్ చేసి వేయించుకున్నట్టయితే ఏది మాడుతుందో ఏది తొందరగా డ్రై అవుతుందో రోస్ట్ అవుతుందో మీకు అయితే తెలియదు కదా. నెక్స్ట్ ఇంకా నేను పిస్తాను వాటర్ మెలన్ సీడ్స్ అయితే కంబైన్ చేసి అయితే వేయిస్తున్నాను. ఇంకా తర్వాత జీడిపప్పు అయితే సపరేట్ గా, జీడిపప్పు కొద్దిగా తక్కువగానే వేసాను ఎందుకంటే అప్పుడప్పుడు నేను సో జీడిపప్పు పౌడర్ అనేది సపరేట్ గా పెట్టుకున్నాను. సో అది కూడా నేను యాడ్ చేస్తుంటాను కాబట్టి ఇందులో తక్కువ అయితే వేసాను. ఇంకా ఇదైతే గుమ్మడికాయ విత్తనాలు అనమాట. సో మీకైతే ఆల్రెడీ తెలిసిపోతుంది రోస్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవుతాయి, కొద్దిగా క్రిస్పీగా అయితే అవుతుంది. ఇంకా వాల్నట్స్ అన్నమాట. వాల్నట్స్ అనేది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ వేయించుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని మొత్తం అన్ని అయితే కంబైన్ చేసేసుకోండి. అన్ని కలిపేసుకున్నాక సో మీరైతే దాంట్లో నుంచి వేడి పొయ్యేదాకా మీరైతే డ్రై చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఇంట్లోనే ఆరబెట్టుకోండి, సన్ డ్రై అయితే అవసరం లేదు. మిక్సీ పట్టే ముందు మీరైతే ఈ విధంగా ఒక కవర్ లో కానీ లేకపోతే ఏదైనా పేపర్ లో కానీ వేసి ముందుగా అయితే సో వీటిని అన్ని మీరు ముందుగానే స్మాష్ చేసి పెట్టుకోండి ఏదైనా కర్ర సహాయంతో. ఆ విధంగా ఇలా చేయకుండా మీరు డైరెక్ట్ గా మిక్సీ ఎక్కువసేపు పట్టాల్సి వస్తుంది. ఎక్కువసేపు పడితే అందులో ఉన్న ఆయిల్స్ అన్ని, డ్రై ఫ్రూట్స్ లో ఉన్న ఆయిల్స్ అన్ని బయటకు వచ్చి పౌడర్ ముద్దగా వస్తుంది. అప్పుడు పొడి పొడిగా లేకపోతే ఎక్కువ రోజులు స్టోర్ అవ్వదు. సో మీరైతే ముందుగానే దంచి పెట్టుకునేసి సో ఇంకా మిక్సీ పట్టుకొని సో జల్లెడ పట్టాను నేనైతే. సో జల్లెడ అయితే పట్టుకోండి, ఎందుకంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది అలా ఉందనుకోండి పిల్లలకి తినడానికి అయితే అంతగా ఉండదు. ఇంక ఇది నేను జల్లెడ పట్టగా మిగిలి ఉంటది కదా, అది కూడా మరీ అంత రఫ్ అండ్ టఫ్ గా ఏం లేదు కాబట్టి దీన్ని కూడా నేనైతే కొన్ని వాటిలో యూజ్ చేస్తాను. సో ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో మీరైతే స్టోర్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. కొద్దిగా బయట పెట్టుకునేసి ఇంకా మిగతాదంతా మీరైతే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంత అయితే అయ్యింది. మొత్తం నేను అన్ని 250 grams, పావు కిలో డ్రై ఫ్రూట్స్ తో మాత్రమే నేనైతే ఇవన్నీ చేశాను. ఓన్లీ బాదం మాత్రమే కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను. ఇలా ఈ పౌడర్ ని ఎందులో వాడొచ్చు అంటే ప్రతి రెసిపీలో అయితే వాడొచ్చు. ఇక్కడ నేను పోహా పోరీజ్ అయితే చేశాను, అంటే అటుకులతో అయితే చేస్తాం కదా, దాన్ని అయితే చేశాను. అటుకులు, ఇందులో 2 యాలక్కులు, కొంచెం బెల్లం అయితే వాడాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ప్రతి రెసిపీలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో చాలా హెల్తీగా అయితే ఉంటుంది పిల్లలకి. సో ఈ రెసిపీ అనేది మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను.
చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పిల్లలకి చాలా బలం అండి. దీన్ని అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఎప్పటికైనా సరే, సో ఏ రెసిపీలో అయినా సరే, ఆఖరికి మీరు చపాతి ఇలా పాన్ కేక్ ఇలా చేసినా సరే ఈ పౌడర్ అనేది మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని అనేది సో పిల్లలకి ప్రతి రెసిపీలో పెట్టచ్చు. కాబట్టి మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో సాలిడ్స్ పెట్టే ప్రతి మదర్ కి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.